బాసంశెట్టి వెంకటరామయ్య గారు, ఉద్దాల చిట్టయ్య గారు, మాలయ్య గారు, శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ వేదికను అలంకరించిన ఆ రోజు గెలిపించడానికి కష్టపడి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా నేను ఊరిపోతా కూడా ప్రయత్నం చేసిన కూడా మీకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేంటంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయనివ్వండి, ఈ గ్రామాన్ని అభివృద్ధిలో అర్థం పడకమని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, మరి ఇక్కడ ఒక పక్కన అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ముందు ఈ కూటమిని ఏం అనలేక అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం చేస్తా ఉన్నారు. ఏదో మళ్ళీ నెక్స్ట్ నిలబడితే మనకు ఓట్లు కలిసి ఉంటే ఓట్లు రావు. కాబట్టి ఈ వైసీపీ నాయకులు ఏదైతే ఖాళీగా ఉన్నారో అంతా ఏం చేయాలి, ఒక రాజకీయ నియోజకవర్గంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ మీద అక్రమాలు జరిగిపోయినాయి. ఎన్నాళ్ళైంది డిఎస్సీ ఉద్యోగాలు 16,000 ఇచ్చి రాష్ట్రంలో ఒక సంవత్సరం 2 నెలలు అయిన తర్వాత నీకు ముద్దు బయటకు వచ్చి ఏదో రకంగా ఇక్కడ సంక్షోభం తీసుకొచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను, అడుగుతున్నా. ఈ ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు అడుగుతున్నా. ఆ రోజు నేను పాదయాత్ర చేస్తున్నాను, 30 లక్షలు ఖర్చు పెట్టి రిపేర్ చేస్తానంటే మా గ్రామానికి మీరు ఏ డబ్బులు తెస్తే మీరు ఒప్పుకో అన్నారు మీరు. మరి ఈ రోజు మేము రోడ్లు వేస్తున్నది, రోడ్డు మీద తిరిగి రోడ్డు నేనే తెచ్చాను సిగ్గులేదు అడుగుతున్నా. గవర్నమెంట్ లో ఒక పాలసీ ఉంటుంది, పాత ప్రభుత్వం పనులు గ్రౌండ్ వర్క్లన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మన పని చేయకపోతుంది. మొట్టమొదటి సంతకం పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డు సంతకం పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి. తాడేపూర్లో రోడ్లకి లిఫర్ రోడ్డుకి పెట్టించి ఈ రోడ్లు క్యాన్సిల్ చేస్తారు. ఏ ప్రభుత్వం చేసిన ప్రజలు మన ఓట్లు వేసారు, చేయట్లేదు కాబట్టి ఓడించారు. కాబట్టి మనం గెలిపించినందుకు కృతజ్ఞత తీసుకోవాలని చెప్పి నేను అక్కడికి వెళ్ళి సీఎం గారితో సంతకాలు పెట్టించి ఫాలో అప్ చేసి డబ్బులు లేవు, కాంట్రాక్ట్ డబ్బులు ఎక్కువ డబ్బులు ఈ రోజు వరకు కూడా నాకు రాలేదు. కాబట్టి మీకు అనుకోవచ్చు 1,30,00,000 నేను డబ్బులు ఇచ్చి వేస్తే పాత మాజీ శాసనసభ్యులు ఏం చేయించని తిరుగుతాను. మీకు సిగ్గేమన్నా ఉందని అడుగుతా ఉన్నా. మీరు చేయించినప్పుడు మీ సమయంలో మీరు కొబ్బరి కొట్టలేకపోయారు, కనీసం వచ్చి మొదలు పెట్టలేకపోయారు, ఒక రోడ్డు వేయలేదు, ఒక గురి కూడా కొట్టలేదు. మీరు వచ్చి మేము వేసారని చెప్తారు. ఇక్కడ వైసీపీ అడుగుతున్నా, ఏ మొబైల్కి మీరు జెండా పడుతుంటారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏం చేసే, మాట్లాడితే లొకేషన్ ఎందుకు చేయాలి, వాళ్ళ పోలవరం అభివృద్ధి చేతన నుంచి చేయాలా, అమరావతి నిర్మాణం అభివృద్ధి చేతన నుంచి చేయాలా, విశాఖపట్నం మళ్ళీ నిలబెట్టి రాష్ట్రాన్ని ప్రజలకు అంకితం చేతన చేయాలా, లేకపోతే రైతులు దాన్ని పండితే 45 గంటలు డబ్బులు ఎత్తులు చేయాలా, లేకపోతే రోడ్లు వేసి చేయాలా, దేని చేయాలని అడుగుతా ఉన్నాం. మీకు ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, బొత్స శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి అనే అర్హత లేదు. నాకే అర్హత లేకపోతే నీకు రండి అర్హత ఉందన్న కౌన్సిల్ కూడా చేయలేదు. నువ్వు నన్ను మాట్లాడుతూ ఉన్నావు. నేను ఎప్పుడైనా విమర్శించాను మిమ్మల్ని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం కాదు, కడిగి 6వ సంవత్సరం ఉంది. ఈడీలో 40,000 కోట్లు ధనార్జన చేసి పట్టుకుంటే ఈ రోజు బయట తిరుగుతున్నావు నువ్వు. అదే సామాన్యుడి బ్యాంకు డబ్బు కొడితే జైల్లో ఉన్నారు. ఈ రోజు నువ్వు ఏ మొబైల్ ప్రజల దగ్గర వచ్చి ఓట్లు అడుగుతున్నా. నీ తల్లిని చెల్లిని చూడిన వ్యక్తులు ఇవాళ నువ్వు రోడ్లెక్కి మీ నాయకుల్ని ఉసుగలిగితే భయపడేవాడు ఎవరు లేడు. అన్ని మీరు చూసొచ్చావు. అక్కడి నుంచి నువ్వు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నావు, నీ కుటుంబం సభ్యుల కోసం దోచిపెట్టావు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదు వ్యక్తులు నేను తెలియజేస్తున్నా. ఈ ఒక్క గ్రామానికి 4 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. ఇక 85 లక్షల రూపాయలు జలజీవన జరుగుతూ ఉంది ఇక్కడ. అంటే నీకు ఈ టైం సమయంలో నువ్వు ఎందుకు చేయలేదని అడుగుతాం. నేను ప్రజలు కదా, నీ ఓట్లే కదా. ఆ రోజు కూటమిని తిరస్కరించి ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఓడించి నీకు ఇస్తే 150 సీట్లు ఇస్తే ఈ ఊరికి ఏం చేస్తాను అడుగుతున్నారు. సరే ఇక్కడే కూర్చున్నాం, మీ వైసీపీ నాయకులు ఇంకా ఉన్నారు కాబట్టి వచ్చి కూర్చున్నాం. రండి సెంటర్ లో కూర్చొని మనం మాట్లాడుకుందాం. అంతేగాని పని చేసిన వ్యక్తుల్ని మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి, మేము మళ్ళీ దోచుకుంటాం, మేము ఎక్కడ అమ్ముకుంటాం, మట్టి అమ్ముకుంటాం, ఇసుక అమ్ముకుంటాం, బ్రాండీ అమ్ముకుంటాం అనేటి మీకు అర్హత లేదని ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించి 124 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా సిగ్గుపడకుండా 11 సీట్లు అసెంబ్లీకి రాకుండా అక్కడికి వచ్చి మాట్లాడి దమ్ములేక ప్రజల్లో కొంతమంది బయట వరకు తీసుకొచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే లోకేష్ గారిని కానీ ఎందుకు రిజైన్ చేయాలి? కారణం చెప్పండి.
మాట్లాడాల. సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, మీరు మాత్రం మాట్లాడరు. ఎక్కడ మాకెందుకు చేసినోడు చేసినట్టు చెప్పరు, చేయనోడు విమర్శించరు. మేము ఎవరు కొట్టేస్తాం మాకే తెలీదు. ఆ రోజు డబ్బులు ఇస్తే మనం కొట్టేస్తాం. ప్రజల నుంచి దిగుబాటు ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టాం. నిన్న రామారెడ్డి గారు చెప్పాం, అది వాళ్ళు చేయవలసిన అవసరం ఉంది. ఈ గ్రామాల నుంచి గణపతి రోడ్డు మంది కాదు, అయినా సరే ఎప్పటి గ్రామం అభివృద్ధి చెందాలంటే అన్ని విలేజ్గా రహదారులు ఉండాలి. గుణపతి రోడ్డు వేయాలి, దానికి ఆర్ఎండ్లో నిధులు పడుతుంది. కాబట్టి అదే పంచాయతీలో శాఖలు ఉంటే అన్ని చేస్తాం, దాంట్లో ఎలా ఇబ్బంది లేదు. ఇప్పుడు లింక్ రోడ్లు అన్ని చేస్తాం. శ్రీకృష్ణ గారు మాటిచ్చాం, అది మండలంలో పెట్టాం. అడిగిన కాట్లు రోడ్డు అడిగారు, అది పెట్టాం. ఏదో ఇక్కడ ఇంకో రోడ్డు ఏదో అడిగారు, రోడ్డు అడిగారు. ఒకప్పుడు స్విమ్మింగ్ రోడ్డు, అది మళ్ళీ మునిగిపోతా ఉంది. కాబట్టి ఆ రోడ్డు కూడా వేస్తాం. మీరు కంగారు పడిపోయి మీ సమయంలో ఏమి చేయలేక ఎవరైనా డబ్బులు ఇస్తాను కూడా పని చేయకుండా అడ్డం పెట్టి, నా బాగా గుర్తు మా సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి రోడ్డు సరి చేసుకుంటే కూడా పరిమితం సాధించచ్చు. నన్ను అడిగితే నేను చెప్తున్నాను, కావాలంటే మీరు అడగండి. ఇక్కడ రోడ్డు బాబు నేను వేయించుకుంటాను, నేను మెదడు తోయించుకుంటాను. గణపతి నుంచి ఇక్కడికి వచ్చి అంటే మీరు వచ్చి మళ్ళీ రోడ్డు మీద మాట్లాడితే మేము ఇంట్లో పడుకున్నామా? మాకు మాట్లాడే హక్కు లేదా? ప్రజలతో ఎన్నుకోబడ్డాం, ప్రజల సేవ కోసం ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం నిజాయితీగా నడుపుతున్నాం. ఇక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే తక్షణం మా ఇంట్లో ఇబ్బందిలాగా చూసుకున్నాం తప్ప నేను ఎవరిని బయట వ్యక్తిగా చూడలేదు. ప్రభుత్వ సంక్షేమంతో పాటుగా నేను కూడా దాతల సహకారంతో ఈ యొక్క పట్టణాలే కానీ ఈ యొక్క గ్రామాలను కానీ అభివృద్ధి చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు విమర్శలు చేస్తూ ఉన్నారంటే మరి మీరు ఆలోచన చేసుకోండి. ఒకసారి మీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒకసారి విపరీత గ్రామంలో ఇంటికి వెళ్ళి మీరు చెప్పండి. ఈ గ్రామంలో మన పార్టీ తరఫున కూటమి తరఫున ఎవరు నిలబడినా ప్రచారానికి వెళ్లకుండా డబ్బు తీయకుండా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీరు తెలియజేస్తా ఉన్నా. అది మీరు చేసే కూటమి ప్రభుత్వానికి మీరు తీసుకునే రుణం. ఇక్కడ 5 కోట్లతో రోడ్లు వేసాం, 30 లక్షలతో బదిలీ చేయడం పెట్టాం, 85 లక్షల వర్కులు జరుగుతూ ఉన్నాయి, జలజీవన్ మిషన్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక్కొక్క కాలనీలో అక్కడ ట్యాంక్ కట్టాం, ఆ ట్యాంక్ ఓపెన్ చేస్తాం, మీకు అంకితం చేస్తాం. ఆ చెరువులన్నీ మురికెత్తిపోయింది, అవన్నీ సరి చేస్తున్నాం. మీరు సహకరించాలి. చేసాలు తీసుకెళ్లి బోధులో పడేయడం, ఎవరు మలమూత్రాలు తీసుకెళ్లి కాళ్ళలో పోసేయడం, ఆ కింద స్నానం చేయడం, తాగడం. అసలు సుబ్రహ్మణ్య మురికి వెళ్తూ ఉంటే వాసన భరించే విధంగా ఉంది. తాడిపూట మురుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది. దీని మీద ఏం ఆలోచన చేయకోకుండా గవర్నమెంట్ చేయాలి. మీకు 5 కోట్లు చేసింది, మీ తల 1000 రూపాయలు కూడా వేసుకుని స్తోమత లేదు మీకు ఎవరికి. మీ ఊరు గ్రామానికి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదా? ఆ రోజు చెప్తే సుబ్రహ్మణ్యం గారు కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ మెస్సులు తెప్పించి తగ్గించారు, అది కూడా పూర్తి చేస్తున్నారు. సమస్య నాకు చెప్తున్నాడు, మీరు సహకరించండి. నేను కూడా చెప్పా, ఈ వేసవిలో మీరు సహకరించంటే పని చేద్దామని చెప్పాను. ఒకరు ఎదుగుతారు దానికి, ఇక్కడ ఒక లిస్ట్ పెట్టుకోవచ్చు. ఈ లిస్ట్ పెట్టుకోవచ్చు ఏమి చేసేది? ప్రభుత్వంలో డబ్బు ఉండాలి కదా. గత ప్రభుత్వంలో దోపిడీ జరిగిందని కదా మనల్ని గెలిపించారు. మన ప్రజలు భాగస్వామ్యం చేయాలి కదా. దానికి మాత్రం ససేమిరా మీరు కనీసం మంచినీళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలనే జ్ఞానం కూడా మనకు లేకపోతే ఇంకా రేపు పొద్దున మనం మాకు జబ్బు వచ్చింది, లేకపోతే మాకు క్యాన్సర్ పాలు అవుతున్నాం, ప్లాస్టిక్ వాడకం తగ్గించండి, మురుగు తీయించండి, మురుగు కాలంలో అవుట్లెట్ క్లీన్ చేయమని చెప్పి 100 సార్లు చెప్పినా సరే అధికారులు చెప్పిన ఏంటో కనీసం గారు అదేవిధంగా మహేష్ గారు ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన ఇంకా పాలు వెంకటేశ్వర గారు, జన్మరావు గారు, ప్రియాబాబీ గారు, గారు, కుటుంబ నాయకులు, ఇంకా వీటి హోదాలో ఉన్నటువంటి కుటుంబ నాయకులందరికీ ఈ గ్రామ ప్రజలందరూ కూడా వస్తారు. విలేజ్ గొడవలు ఉండకూడదు అంటే సరిహద్దులు అనేది ముఖ్యంగా కాపాడవలసిన అవసరం ఉంది. ఎవరు సరిహద్దులను ప్రభుత్వం నిర్ణయించి గవర్నమెంట్ డబ్బుతోనే రాళ్ళేసి మీ భూమిని మీకు అప్పచెప్పే బాధ్యతని ప్రభుత్వం తీసుకోవడం కాకుండా ఈ 2 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్ గా అన్ని గ్రామాల్లో కూడా అన్ని కూడా మనం చేసుకుంటూ వచ్చాం. ఈ గ్రామంలో 94.73% మరి పాస్బుక్ ని మనం ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఖాతాలు పెండింగ్ ఉన్నాయి, ఆ పెండింగ్ జాయింట్ ఎల్పీ నెంబర్ పెద్దలందరూ కూర్చుని ఈ పెద్దలు కూడా సమస్యను పరిష్కారం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ గ్రామంలో మన ఓట్ల వెళ్ళినప్పుడు 2019లో నాకు పోటీ చేసినప్పుడు చాలా కొద్దిమంది యువకులు ఇంకా పెద్దలు కొంతమంది ఎనకాల నుండి కూడా సహకరించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాతోనే ఉన్నారు వాళ్ళందరూ. అదేవిధంగా మరి కూటమి ఏర్పడిన తర్వాత బసవ గౌడ గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు,
తెలుగుదేశం పార్టీల నిబద్ధతగా ఇది జనసేన కదా అని వదిలేకుండా మరి ఆ రోజు మా వాళ్ళు కలిపి మరి గంటా సుబ్రహ్మణ్యం గారు ఈ పార్టీని ఒక 5-6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు బరువు మోసి మీరు దీని ఏదో ఒక యువకులు ఉన్నారు అందరూ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మరి ఆయన కూడా నడిచి ఏతో పాటు ఇది విభేదాలు లేకుండా ఇటు కొండగడ్డ కానీ ఇటు సుబ్రహ్మణ్యం గారు కానీ అందరూ కలిసి మరి సత్యదేవ్ గారి ప్రభుత్వం అందరూ కలిసి బాబా అన్నయ్య తమ్ముడు అనుకునే విలేజ్ లో అదే విధంగా ఈ గ్రామం నడుపుకున్నందుకు గుర్తుగా వారి ఇద్దరిని అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ అభినందన తెలియజేస్తూ ఇప్పుడు చాలా మంది మరి వైసీపీ నుంచి మన పార్టీలోకి వచ్చారు.